నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో 10 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘమైన మద్దతు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పారు. అంటే మిత్రపక్షంగా ఉంటామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది రాజకీయ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయంగానే చెప్పాలి. దీన్ని ఏ రకంగా చూడాలి అంటే, సహజంగానే రాజకీయ పార్టీలు తమ పరిస్థితులకు అనుగుణంగా లేదంటే క్రమంగా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రతివ్యూహాలను మారుస్తూ ఉంటాయి. అది మిత్రపక్షంగా మార్చుకోవాలా? లేదంటే మనం బయట నుంచి మద్దతు ఇవ్వాలా? లేదంటే ఆహ్, అంశాల వారీగా మద్దతు ఇవ్వాలనేది నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఇవేమీ ఆలోచించకుండా ఒక పార్టీ పెట్టి 10 ఏళ్ళు పైగా పార్టీ నడిపి తెలుగుదేశం పార్టీతో 10 ఏళ్ల పాటు స్నేహపక్షంగా ఉంటారని చెప్పడం అంటే ఇది బూమ్‌రాంగ్ అయ్యే నిర్ణయమా? ఖచ్చితంగా అలాగే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. అయితే దీని మీద మేధావర్గం ఏమనుకుంటుంది అనే అంశాలకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఖచ్చితంగా ఇది పెద్ద చారిత్రకమైన నిర్ణయం అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నాకున్న అనుభవం ప్రకారం ఒక పార్టీ ఎప్పుడు కూడా అంశాల వారీగా మద్దతు ఇవ్వడం గానీ, లేదంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా, లేదంటే వేరే పార్టీకి భిన్నంగా మనం ఈ పలానా పార్టీతో కలవాలి, ఒక సైద్ధాంతికపరమైన ఆలోచన పరంగా ఈ పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళతో కలిసి మనం ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు కలిసి వెళ్తున్నారు. ఇంకా ఫలితాలు రాలేదు. ఎలా ఉంటుందో తెలీదు. కానీ ముందుగానే మరో 10 ఏళ్ల పాటు కూడా కలిసి వెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని చూస్తే, ఆయన ఆలోచనా క్రమాన్ని, లేదంటే ఆయన పరిణితి చెందిన విధానాన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది సార్? అంటే ఇక్కడ 2 పార్శ్వాల్లో చూడాలంటే హ్మ్. 2 సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ లాగా. ఓకే. ఒక పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్‌కి కనిపించేటిది ఏంటంటే, హీఈస్ ఎ హానెస్ట్, బోల్డ్ అండ్ ఎమోషనల్ లీడర్. ఓకే. ఒక పక్క. హ్మ్. నిజంగా అదే అయితే హ్మ్. ఆయన ఈ పార్టీకి ఈ 17 సంవత్సరాల్లో ఆయన మంచి లీడర్ అయ్యేవారు. ఓకే. ఏదో ఒక అంశాన్ని, ఒక పద్ధతిని ఫాలో అయితే. అవును సార్. అతని పద్ధతిని ఫాలో అవ్వకుండా ఉండటం వల్లనే అతను ఈ స్టేజ్కి అతను ఏమవుతాడో ఆయనకే తెలియదు. అవును. అతనికి దెర్ ఇస్ నో ఎనీ ఛాన్స్. హ్మ్. అదర్ సైడ్ చూసుకోవాలనుకుంటే హ్మ్. ఇప్పుడు రియల్గా ఇప్పుడు నాకు కనిపిస్తున్నది ఏంటంటే, హ్మ్. పవన్ ఈజ్ ఎ ప్లేయింగ్ ఓకే. విత్ ఆల్ ది పీపుల్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అవును. విత్ ద పొలిటికల్ పార్టీస్ ఓకే. విత్ హిస్ ఇంటెలిజెన్సీ. హ్మ్. ఆయన తెలివితేటలతో, అంటే ఇందాక ఏమంటే బాగా ఉంటాడు, ఎమోషనల్గా ఉంటాడు, ఉంటాడు అని అనుకున్నాం ఒక సైడ్. అవును. అలా కనిపిస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఇటువైపు ఏంటంటే ఇంకో కోణంలో చూసుకుంటే ఆయన ఎలా కనిపిస్తున్నారంటే, హ్మ్. హీఈస్ ప్లేయింగ్ విత్ ఆల్ ది పీపుల్ విత్ హీస్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆ ఇంటెలిజెంట్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. ఆ! మీకు ఇంటెలిజెంట్ గేమ్ ఎలాగ ఆడుతున్నాడంటే, అది ఉన్నదే చెప్తున్నాను. అవును. మీరు తెలంగాణలో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేటప్పుడు డయట్ షేర్ చేసుకున్నారు ఆయన. ఆయన పక్కన కూర్చున్నారు. అవును. అంటే ఏంటి, బీజేపీ ఇంటెలిజెంట్ గేమ్ అంటే చెప్తున్నాడు. అవును. పొలిటికల్ ఇంటెలిజెంట్ గేమ్ ఆయన ఆడుతున్నాడు. హ్మ్. ప్రైమ్ మినిస్టర్ గారి పక్కన కూర్చొని వాళ్ళతో ఎలియన్స్ పెట్టుకొని ఆ పార్టీ అందులో కాంగ్రెస్ని ఒక్క మాట అనలేదు, హ్మ్. బీఆర్ఎస్ని ఒక్క మాట అనలేదు. అవును. అంటే ఆ డయాస్ మీద ఉన్నాడంటే కాంగ్రెస్ని పూర్తిగా విమర్శించాలి. ఆ! అంటే బీజేపీతో నీవు కలిసి ఎలియన్స్ అవును. అంతే కదా పెట్టుకున్నాడు సార్. కదా. అవును. అవును. అంటే కాంగ్రెస్ని బదనాం చేస్తే కదా బీజేపీ ఎక్కడ వస్తుంది. అవును అంటే ప్రైమ్ మినిస్టర్ గారి పక్కన కూర్చొని అతను కాంగ్రెస్ని పాయింట్అవుట్ చేయలేదు, అటు బీజేపీ బీఆర్ఎస్ని కూడా చేయలేదు. హ్మ్. అక్కడ చాలా తెలివిగా వ్యవహరించాడు. అంటే దీన్ని తెలివైన ఎలాగో కాదు 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 అది తెలివి అనుకోవాలి కదా సార్. అది అతి తెలివే అది ఇంటెలిజెంట్ గేమ్ అంటే నేను అంటున్నానంటే, ఆ! తర్వాత క్యాంపెయిన్కి పరిపుష్టిగా పూర్తిగా చేయలేదు. అవును. ఇంకో 4వ పాయింట్ అందులో డయాస్ మీద ఇంకే ఆయన చేసింది ఏంటంటే, హ్మ్. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ఓకే. అది మానేసి ప్రైమ్ మినిస్టర్ గారి తాలూకా ఫెలిసిటేషన్ మీటింగ్లో మాట్లాడాడు. చూసారా, అక్కడ ఇంటెలిజెంట్ అది. అవును. అవును. ఇవన్నీ మానేశాడు. బీఆర్ఎస్ని ఒక పాయింట్ అవుట్ చేయలేదు చంద్రశేఖర్ గారు, అవును. కాంగ్రెస్ని చేయలేదు, అవును. ఎవరిని చేయలేదు. అక్కడ టీడీపీని కూడా బీజేపీకి చేయాలి కదా, కాంగ్రెస్కి ఎందుకు చేస్తుందని అని చెప్పలేదు. అంటే డైరెక్ట్గా అవును. అక్కడ ఏం చేశారు తెలివితేటలకు, ఆ డయాస్ ఇచ్చిన 3-4 నిమిషాలు కూడా ఆయన ఏం చేశారు, ప్రైమ్ మినిస్టర్ గారి తాలూకా ఫెలిసిటేషన్. ఓకే. అతను ఏంటి అచీవ్మెంట్స్, ఈ 10 ఏళ్ళలో 9.5 ఏళ్ళు ఏమేమి చేశారు ఇవన్నీ ఆయన పొగిడారు. అక్కడ ఇంటెలిజెంటా కదా ఫస్ట్ పాయింట్. ఓకే. అది ఇంటెలిజెంట్ గేమ్ ఆడుతున్నాడని చెప్పడానికి. అవును. ఇక మన ఉత్తరాంధ్ర ప్రాంతంకి వచ్చినప్పటికీ నాకు రేపు జ్ఞాపకం సరిగ్గా 2018 జూన్ 28వ తారీఖున ఇక్కడ
ఆ రిసార్ట్స్కి వచ్చారు. గీతం ఎదురుగా హరిత రిసార్ట్స్ ఏది ఉంది. ఓకే సార్. రిసార్ట్స్కి వచ్చేటప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దీంట్లో ఆ మీటింగ్లో. మా ప్రొఫెసర్స్ కూడా చాలామంది వెళ్ళారు. అందులో ఆయన ఏమన్నారంటే, ఇక్కడ ఈ ఈ ఉత్తరాంధ్ర నేను పెత్తందారులకు, ల్యాండ్ లార్డ్స్కు, రియల్ ఎస్టేట్ పీపుల్ వైపు ఉండాలా, లేదంటే బడుగు బలహీన వర్గాలతో నిండిపోయినటువంటి ఉత్తరాంధ్ర పేద ప్రజల వైపున ఉండాలా, అంటే నేను ఉత్తరాంధ్ర ప్రజల బడుగు బలహీన వర్గాల వైపునే నేను ఉంటాను అని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అప్పుడే అంటే అప్పుడు ఏం చేశాడు ఆయన, ఆ రోజున ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆయన భుజం మీదకి ఎత్తుకున్నారు. అంటూ ఇంకో మాట ఏమన్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ ప్రజలను కానీ ఇలాగే అణగదొక్కితే వాళ్ళని ఎక్స్ప్లైట్ చేస్తే నేను ఇంక ఊరుకునేది లేదు. ఇలా ఊరుకుంటే ఇలాగ వాళ్ళు పీడించి పిప్పు చేస్తున్నారు. ఇప్పుడు అంటే అప్పుడు అర్థం ఏంటి, ఆయన ఎవరిని అన్నట్టు 2018లో ఏ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నాడు. అందుకే ఈ మాట చెప్తున్నాను నేను. ఆ ప్రజల్ని ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అణచివేసి పీల్చి పిప్పు చేస్తున్నారు, నేను ఇంక ఊరుకునేది లేదు. తెలంగాణలో అయితే మనోభావాల ప్రజలు ఎలాగైతే దెబ్బతిన్నాయో, ఇప్పుడు ఇలాగే ఇదే అణగదొక్కబడితే ఈ ప్రాంతాన్ని నేనే నాయకత్వం వహించి ఈ ఉత్తర ప్రత్యేక గిరిజన ఉత్తర ఆంధ్రప్రదేశ్ని నేనే నడుము కడతాను అని ఆ రోజుని భుజం మీద ఎత్తుకున్నారు. ఇప్పుడు అది మానేసి ఆ ప్లేట్ భుజం కింద పడేసి ఇటు తెలుగుదేశాన్ని, అమరావతిని భుజం మీద ఎత్తుకున్నారు. అక్కడ డైబాలికల్ కదా, ఆయన దానికి ఇంటెలిజెంట్ గేమే కదా అది. ఇంటెలిజెంట్ గేమ్ అంటే సార్ ఇది డౌట్ ఏంటంటే, మీరు ఇంటెలిజెంట్ అంటే మీరు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు? అంటే ఈ తెలివైన రాజకీయం నడిపిస్తున్నాడు అనుకోవాలా, లేదంటే జనం ఆ రకంగా మనం ఏం చేసినా జనం రిసీవ్ చేసుకుంటున్న తెలివి తక్కువ విధానంతో వెళ్తున్నాడా? ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, బీజేపీ మోడీ గారిని ఒక సన్మాన సభలో మార్చేశాడైనా మాట్లాడారని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత కూడా వచ్చే ఎంపీ ఎన్నికలకు సింగిల్గా వెళ్తామని బీజేపీ ప్రకటించింది. అంటే సింగిల్గా అంటే దాని అర్థం ఏంటి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేనకు పక్కన పెట్టేసింది. మరి అతని ఇంటెలిజెన్స్ ఏమైంది? నెంబర్ 1. తర్వాత ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఏంటంటే, ఎప్పటికప్పుడు తన గోముఖ వ్యాఘ్రం అంటే 2 ముఖాలుగా ఇక్కడ ఒకలా చెప్పడం, రేపు ఇంకోలా చెప్పడం, ఇలా మార్చుకుంటూ వెళ్ళడం వల్ల అతను ఇంటెలిజెంట్ అని ఆయన అనుకుంటాడు. జనం మనం ఏం చెప్పినా ఆ రోజుకి వినేస్తారని. కానీ రేపు వినే పరిస్థితి ఉంటుందా ఇలాంటి భావనల వల్ల, ఇలాంటి ఆలోచన విధానం కానీ, ఇలాంటి మనం రోజుకో మాట చెప్పడం వల్ల? అంటే అతనికి మొదటి నుంచి అది ఇన్కన్సిస్టెన్సీ అండి. అతని తాలూకా లాయల్టీస్ మారిపోతుంటాయండి. అంతకుముందంతా 2018లో చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఉన్నప్పుడు ఆయన దుమ్మెత్తి పోసారండి. అది అంటే షిఫ్టింగ్ నేచర్ అతనికి ఉంది. ఇన్కన్సిస్టెన్సీ ఆయనలో ఉంది. ఆయన లాయల్టీస్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇప్పుడు రేపు ఒకవేళ జరగరాని జరిగి చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ అతనికి ఎదురు తిరగడని మీరు అనుకుంటున్నారా? ఏమో మరి. పోనీ తిరగకపోతే సరే, దాని గురించి మాట్లాడద్దు. అంటే 2014లో ఎన్ని తప్పులు చేసినా సైలెంట్గానే కూర్చున్నాడు కదా పవన్ కళ్యాణ్. చేసింది లేక, అదే చేసేది లేక అని ఇప్పుడు రేపు పొద్దున ఆయనకి అంటే ఆయన ఆ సీట్లు కూడా రావనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఎక్కడ గేమ్ కూడా వస్తుంది అంటే ప్రజలకి కూడా కొంత ప్రజలు కూడా కొంత తెలియాలి. ఆయన తలక కొద్దిగా ఉన్న చారిస్మాటిక్ అంటే సెలబ్రిటీని, ఆయన క్యాస్ట్ని, సెలబ్రిటీని వాడుకుంటున్నాడు. ఆయన ఉన్న సామాజిక వర్గాన్ని ప్లస్ ఆయనకున్న సెలబ్రిటీని ఆయన వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూడండి ఇంటెలిజెంట్ గేమ్ అంటే, ఇక్కడ ఏ 2 పార్టీలకైతే పడదో ఆ 2 పార్టీల వైపున ఉన్నాను అంటున్నాడు. 2 పార్టీలు ఏంటి, బీజేపీ సస్యామరా తెలుగుదేశం వద్దంటుంది. కానీ తెలుగుదేశంతో ఎలియన్స్ పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, బీజేపీతో ఉన్నాను అంటున్నాడు. మరి ఇక్కడ ఈ తెలివితేటలు ఏంటి అంటే ఇంటెలిజెంట్ అంటే తెలుగు తక్కువ ఇంటెలిజెంటా లేకపోతే ఇక్కడ చెప్పండి. ఒకే స్టేట్ వేరే స్టేట్ ఉన్నాడు, వేరే స్టేట్ కాదు, సేమ్ స్టేట్ లోనే ఉంటాడు. రేపు ఇంకా ట్విస్టింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. అది సరదాగా అంటే అతను ఇక్కడేమో టీడీపీ అంటాడు, బీజేపీ ఒప్పుకోవట్లేదు, కానీ బీజేపీ ఉంటున్నా అంటున్నాడు. అంటే ఆడుకుంటున్నాడా లేదా ఈజ్ ప్లేయింగ్ విత్ అదర్ పార్టీస్ ఆల్సో. సార్ ఇది ఓకే, సార్ మీరు చెప్పింది మామూలు కామెడీ కాదు సార్, ఇది కామెడీ మరి సీరియస్ కాదు. ఏం చేస్తాం మరి, రాజకీయ కామెడీ అంటే నిజంగా సార్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఎన్నికల వరకే మనం మిత్రపక్షంగా ఉండాలి, మద్దతు ఇవ్వాలి, కంబైన్డ్గా అంటే కలిసి పోటీ చేయాలని మనం అనుకుంటాం. జనరల్గా మనం చూస్తూ ఉంటాం సార్ రాజకీయ పార్టీలు ఎన్నికల వారీగా
మద్దతు ఇచ్చుకోవాలా, స్నేహపక్షంగా ఉండాలని నిర్ణయించుకుంటాయి. కానీ ఇతను ఆల్రెడీ 10 ఏళ్ళకి పార్టీని లీజుకి ఇచ్చేసినట్లుగా 10 ఏళ్ళు నేను తెలుగుదేశం పార్టీతో ఉంటానని చెప్పడం ఏంటి సార్ ఇది? ఇది చాలా నాకు చాలా ఆశ్చర్యం ఏ అనిపించింది. ఆశ్చర్యం లేదండి. అంటే ఇది టెంట్ హౌస్ పూర్తిగా అంటే అమ్మేసి అంటే ఆ- 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 పరోక్షంగా ఆ తెలుగుదేశంలో జనసేన కలిపేసినట్టేనా? అలా కాదండి, కరెక్ట్. ఇప్పుడు అన్ని మాటలు యాజ్ ఆన్ టుడే వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్ అండి. ఓకే. రేపు నేను మొన్న 2 రోజుల క్రితం మాట్లాడదాం, నేను ఆదివారం గురించి ఓకే సార్. ఆయన 10 years లాయల్టీస్ గురించి ఆయన కన్ఫర్మ్ చేస్తాడు. ఆయన వరకే, ఆయన పొలిటికల్ జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కానీ సెక్రటరీ లీడర్స్ కాదు. ఏం లేదు, చర్చ లేదు. మరి అలాంటప్పుడు 10 ఏళ్ళు ఇచ్చినాడు. ఆదివారం నేను మన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే వరకు ఆయన విశాఖపట్నం మీటింగ్కి వస్తాను ఎందుకు చెప్పలేదు? అవును, చెప్పాలి కదా. చెప్పాలి. 10 ఏళ్ళు ఉన్నప్పుడు కమిట్ అవ్వాలి కదా. అవును. అంటే ఇతను రేపు వచ్చాడు, ఇందాక అన్నారు కదా ఆయన మాట ఇచ్చేసాడు ఉంటాడని. రేపు అతనితో ఇన్కన్సిస్టెన్సీ లాయల్టీస్ మారిపోతాడు. ఈ 2014-18లో మళ్ళీ ఎలాగైతే ఎదురు తిరిగాడో రేపు తెలుగుదేశం కూడా తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి కదా. ఈ నిన్న మీటింగ్ అంటే పవన్ కళ్యాణ్ నుంచి పాఠం నేర్చుకోవాలి. లెసన్ ఆల్రెడీ హ్యాస్ గివెన్ సచ్ లెసన్ టు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. నిన్న అక్కడికి వెళితే కానీ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఫోన్లో చెప్పిస్తే కళ్యాణ్ గారు మీరు వచ్చేయండి అని చెప్పిస్తే వచ్చేయాలి కదా. అంటే వెళ్ళంటే అతను ఈగో సాటిస్ఫై చేశాడు. అవును, అతను కార్యకర్తలు ఈగో సాటిస్ఫై అది పక్క ముందు పవన్ కళ్యాణ్ ఈగో సాటిస్ఫై చేయడానికి వెళ్ళాడు ఆయన. అవును, ఇతను ఏమైనా జారిపోతే అంటే ఆ ఫీలింగ్ అతను ఇచ్చేబట్టి ఇతను వెళ్ళాడు. అవును, అవును. అంటే మీరంటే పెర్మనెంట్ 10 years అంది ఇదేమి డాక్యుమెంట్ అది రాసి ఇచ్చేయలేదు. ఇది మామూలు పొలిటికల్ ప్రామిసెస్. అంటే నేను అనేది ఏదైనప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు ఇన్నేళ్ళు పార్టీ నడుపుతున్నాడు, 10 ఏళ్ల పాటు మిత్రపక్షంగా ఉంటానని ఒక మాటతో అనేస్తే వెనక కేడర్ ఏమనుకుంటుంది? లేదంటే వాళ్ళే కదా కీలకం సార్. నాయకుడిగా తయారవ్వాలంటే కేడర్ లేనిదే ఇంక నాయకుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు కేడర్లో కూడా విపరీతమైన చర్చ మొదలవుతుంది కదా సార్. ఏంటి ఇలా అతను అమ్మేస్తున్నాడా పార్టీని, లేదంటే ఇప్పటికిప్పుడే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇదంతా చాలా రాంగ్ కదా అనే భావన కూడా వచ్చేస్తుంది కదా సార్ కేడర్లో. మనం అనుకున్నట్టు ఇప్పుడు ఇంతవరకు ఆయన ఏం చెప్తే అది నడుస్తారు జన సైనికులు, నేను ఏం చెప్తే అది వినండి అని మొన్నటి కూడా అన్నాడు ఆయన. నేను చెప్పిన మాటే వినాలని కూడా ఇప్పుడు హుకుం జారీ చేస్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు నేను ఉంటాను, వెనక జెండాలు పట్టుకుని వెళ్ళండి అంటే జనసేన కార్యకర్తలు వినే పరిస్థితి ఉంటుందా సార్? ఇప్పుడు ఈ పాయింట్ మీరు చెప్పిన ఒకటే ఆన్సర్ అండి. ఆయనకున్నటువంటి పొలిటికల్ పార్టీ జనసేన ఆర్గనైజ్డ్ పార్టీ కాదండి అది. అంటే ఇప్పుడు ఆర్గనైజ్ అవుతున్నారు. గత 10 ఏళ్ళ నుంచి ఆర్గనైజ్ క్షేత్ర స్థాయిలో మొదటి నుంచి ఆర్గనైజ్గా నడుపుకు రాలేదు. అతనికి ఉన్నదంతా అనార్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ. అతను ఏదన్నా పెద్ద ఎఫెక్ట్. ఎప్పుడు ఒక మాట ఇచ్చానంటే దానికి అకౌంటబిలిటీ ఉండాలి. నేను ఈ ప్రామిస్ చేశానంటే నా కార్యకర్తలకు కానీ నా పార్టీ లీడర్కి కానీ తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీకి కానీ ఇంకో జిల్లా లెవెల్లో అందరికీ నేను సర్ది చెప్పుకోవాలి అనేది ఆ భయం లేదు అతనికి. ఆ భయం లేనప్పుడు ఏ ప్రామిస్ అయినా ఆయన చేస్తారు. ఆయన ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఇవన్నీ అతని మీద పడక నెగిటివ్ కూడా కాదు, జరుగుతుంది మాటలు మాడుతున్నాడు. ఆయన ఎందుకు తెలియలేదు? కాదు లేదు ఎందుకు. ఇప్పుడు దీని పాయింట్ అంతా ఏంటంటే ఆయనకి పవర్ ఇంతవరకు ఎక్సర్సైజ్ చేయలేదు అతను. పవర్ చేస్తే ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ ఇంకో 10 మినిస్టర్ కానీ చేస్తుంటే పబ్లిక్తో రెస్పాన్స్ ఎలాగ మన అకౌంటబిలిటీ ఎలాగ ఆన్సరబుల్ అవ్వాలి. రేపు మళ్ళీ మనం ఇప్పుడు గెలిపించి సరిగ్గా ఆన్సరబుల్ మళ్ళీ మనల్ని ఓడగొడతారు కాబట్టి పబ్లిక్ వాటర్స్ అందరికీ కాన్స్టిట్యున్సీలో ఆన్సరబుల్గా ఉంటాడు అతను. ఇప్పుడు అది లేదు అతనికి, అది తెలియదు అతనికి. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తే అతనికి తెలియదు. డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలవలేదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా లేడు, ఎమ్మెల్యే ఎంపీగా లేదు కాబట్టి ఈ తప్పటి అడుగులో మరి ఇంత ఇంటెలిజెంట్గా ఏమో తెలివి తక్కువగా ఏమో ఏదో జరుగుతుంది అతనిలోని. అది ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. అంటే మీరు నిత్యం పవన్ కళ్యాణ్ కోసం మనం మాట్లాడుతుంటాం, ఆయన విధానాలు అంటే ఆయన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సహజంగా అంతే కదా. ఇంకో పార్టీ రావాలి, ప్రశ్నించే పార్టీ వచ్చినప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా పక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది, అది ఏ ప్రభుత్వం అయినా. కానీ పవన్ లాంటి ఎమోషనల్ లీడర్ ఉండాలి, ప్రశ్నిస్తాడు అన్న భావనతో చాలా మంది ఆయన వెనక్కి వెళ్తున్నారు. సరే ఈయన ప్రత్యామ్నాయ శక్తిగా ఎంచుకుందామని. కానీ ఆయన మాత్రం నేను నాయకుడిని కాను, నేను ఇంకో పార్టీ జెండాలు మోస్తాననే భావనకు ఆయన వెళ్ళిపోతున్నాడు. అది ఆయన ఇష్టం. ఒక ప్రొఫెసర్గా, ఒక మేధావర్గానికి సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్కి మీరు ఏ సూచన చేస్తారు సార్? అంటే ఇప్పటికి కూడా వరుస తప్పుటడుగులు అలా వేస్తూ ఇక రేపు భవిష్యత్తులో కేడర్ కూడా దూరం అయిపోతుంది సార్. ఎందుకంటే ఇంకెంతకాలం సహిస్తారు? సొంత డబ్బులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ వెనక వెళ్తున్న వాళ్ళు 100 వేలలో ఉంటారు సార్. వాళ్ళకి దండం పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఒక ప్రొఫెసర్గా మీరు ఏం సలహా ఇస్తారు సార్ పవన్ కళ్యాణ్? ఇప్పుడు కూడా మార్చుకోండి బాబా అంటే
మీరు ఒక్క వరల్డ్లో అడిగితే మనం ఇచ్చే సలహా ఆయన పాటించరు. అంతే. ఆయనకి పెద్ద ఈగోయిస్ట్. అవును. ఎందుకు ఈగోయిస్ట్ అని కనెక్టివిటీ చెప్తాను. అవును. బీజేపీతో అంటే ఎందుకంటే మన మాట వినరు, అవును. మనం సలహా ఇచ్చాల్సిన అవసరం కూడా మనకు లేదు, అవును. నాకు కూడా అంత అవసరం లేదు, ఆయన పాటించరు. అవును. అవును. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అవును. బీజేపీతో కలిసి ఉన్నాను, ఉమ్. తెలుగుదేశంతో కలిసిన బీజేపీతో చివరి వరకు బీజేపీ మాతో ఉంటుంది, మేమే అంత ఉన్నాం. ఈ రోజున పురంధేశ్వర్ గారు ఆయన కలిశారండి, అవును. లేదా పురంధేశ్వర్ గారు ఆయన కలిశారండి. కలేదు. ఆయన ఎక్కడ మోడీ గారిని, ప్రైమ్ మినిస్టర్ని, అమిత్ షాని, నడ్డాని కలుస్తానని అంటున్నారు. అవును. అంటే ఆయన లెవెల్లో, ఈగో లెవెల్లో పురంధేశ్వర్ నథింగే కదా. అంతే. 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 అవును. ఇప్పుడు ఆవిడ బీజేపీ ఇప్పుడు ప్రెసిడెంట్ కదా, పోనీ ఇక్కడ అవును. అవును. ఇప్పుడు ఆవిడ ఎలా వాళ్ళ వ్యక్తిత్వం, ఆవిడ తాలూకు పార్టీ ఒపీనియన్ మనకు అక్కర్లేదు. అవును. అవును. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అంటే ఈ రోజు కలిసి ఉన్నాం అంటున్నాడు, కలిసి ఎవరితో ఉంటాడు, మోడీ గారితో కలిసి ఉంటాడు స్టేట్లోని, అవును. పురంధేశ్వరితో కలిసి ఉండాలి. అంటే అతను ఎంత ఈగోయిస్ట్, అతను మతం మాట్లాడతాడు, ఆయనే కరెక్ట్ చేసుకుంటాడు, మనం చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. రాష్ట్రంలో జనసేన అనగానే ఒక ఎమోషనల్ పార్టీ లీడరు పవన్ కళ్యాణ్ మనకు గుర్తుకొస్తారు. ఆయన నాయకుడిగా ఉన్నారు, 10 ఏళ్ల పాటు జనసేన నాయకుడిగా ఉన్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేదు కాబట్టి ప్రజల కష్ట నష్టాలు ఏంటి, ప్రజలతో ఎంత అకౌంటబిలిటీ ఉండాలన్న భావన కూడా ఇంతవరకు రాలేదన్న అభిప్రాయం అయితే ఎక్కువగా వినిపిస్తోంది. సహజంగానే ఒక రాజకీయ పార్టీ మిత్రపక్షంగా మారాలనుకున్నప్పుడు ఎన్నికల ముందే నిర్ణయాలు తీసుకుంటుంది. సిద్ధాంతపరంగా ఎలాంటి పార్టీతో కలవాలనేది నిర్ణయం తీసుకుంటుంది. అది కార్యకర్తలు, నేతల అభిప్రాయాన్ని తీసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏకంగా 10 ఏళ్ల పాటు జనసేనను లీజుకి ఇచ్చేసినట్లుగా, తెలుగుదేశం పార్టీకి లీజుకి ఇచ్చినట్లుగా ప్రకటించడం అనేది పెద్ద బుమ్రాంగే అవుతుందన్న భావన అయితే వ్యక్తమవుతుంది. ఈ విషయంలో జన సైనికులు, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదేంట్రా బాబు అనే పరిస్థితి కూడా వస్తున్నారు. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మనసు మారుతుందా? ఆయన కూడా ప్రజల అభిప్రాయాలను, కార్యకర్తల అభిప్రాయాలను, నేతల అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్తారా? లేదంటే సొంత నిర్ణయాలతో ఆయన చెప్పిందే వేదంగా జన సైనికులు భావిస్తారని ఆయన ముందుకెళ్తారన్నది ఆయనే తేల్చుకోవాల్సిన పరిస్థితి. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.